హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. నీవేనా సర్వస్వం 22వ ఎపిసోడ్. మరుసటి రోజు మేఘ గౌతమ్తో కలిసి గ్రౌండ్కి వెళ్ళింది. ఏంటి గౌతమ్, ఇంతమంది ఉన్నారు, ఎవరిది మ్యాచ్ అనింది మేఘ. మీ కాలేజ్ వాళ్ళకి వేరే కాలేజ్ వాళ్ళతో మ్యాచ్ అన్నాడు గౌతమ్. హో అని జై గారు ఇంకా రాలేదేంటి అని చుట్టూ చూస్తూ ఉనింది మేఘ. అప్పుడే అక్కడికి వచ్చిన పూజ మేఘాన్ని చూసి, ఏంటి ఎవరికోసమో తెగ వెతికేస్తున్నావు అనింది. దాంతో మేఘ పూజని చూసి ఎవరూ లేరు అని అక్కడికి వచ్చిన వసుని చూసి తన కోసమే అని గౌతమ్ పక్కన కూర్చుంటున్న పూజని పట్టుకొని నువ్వు నేను కూర్చుందాంరా అని చేయి పట్టుకొని లాగింది మేఘ. గౌతమ్ వెంటనే వసు చేయి పట్టుకొని తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు. అది చూసిన పూజ మేఘాని కోపంగా చూస్తూ మనసులోనే తిట్టుకుంటూ మేఘ పక్కన కూర్చుంది. పూజను చూసిన మేఘ ఇదేంటి ఇలా చూస్తోంది, జైగారు చెప్పింది నిజమే ఏమో అనుకొని అనుమానంగా పూజని గమనిస్తూ కూర్చుంది మేఘ. అందరూ వచ్చి గ్రౌండ్ నిండిపోయినా అజయ్ రాకపోవడంతో మేఘ అసహనంగా తలదించుకొని ఏంటో ఈ మనిషి నాకు అన్నిసార్లు చెప్పి అతను మాత్రం రాడు అని మనసులోనే గొనుక్కుంది. అది విన్న గౌతమ్ మనసులోనే నవ్వుకొని పైకి మాత్రం ఏమైంది మేఘ అలా ఉన్నావు అన్నాడు. దాంతో మేఘ రాణి నవ్వు నటిస్తూ ఏం లేదన్నయ్య, తలనొప్పి, నేను వెళుతాను, నువ్వు చూసేసిరా మ్యాచ్ అని పైకి లేచింది మేఘ. విషయం అర్థమైన వసు నవ్వుతూ మేఘ ఒకసారి అటు చూసి ఆ మాట చెప్పు అనింది నవ్వుతూ. ఎటు చూసినా ఒకటే వదినా అని అసహనంగా అటు చూసిన మేఘకి బాస్కెట్బాల్ చేతితో తిప్పుతూ తన టీంతో గ్రౌండ్లోకి ఎంటర్ అవుతున్న అజయ్ని షాక్తో చూస్తుండిపోయింది మేఘ. మేఘ అలానే నిలబడి ఉండడంతో చుట్టూ ఉన్న వాళ్ళు మేఘానే చూస్తుండడం చూసి మేఘ చేయి పట్టుకొని కూర్చోరా, ఏమైంది, అందరూ నిన్నే చూస్తున్నారు అన్నాడు గౌతమ్ చుట్టూ చూపిస్తూ. దాంతో మేఘ తేరుకొని చుట్టూ చూసి గౌతమ్ పక్కన కూర్చుంది. వెళ్తాను అన్నావు, ఇంకా వెళ్ళలేదు అనింది పూజ. అది నేను గౌతమ్తో వెళుతాను, నీ పని నువ్వు చూసుకో అనింది మేఘ పూజని. దాంతో పూజ నువ్వెప్పుడైనా పో, నాకెందుకు అనింది. పూజ అలా అనగానే మేఘకి బాధగా అనిపించి సైలెంట్ అయిపోయింది. అది అర్థమైన వసు ఏంటి మేఘ, తలనొప్పి ఎగిరిపోయిందా అని అడిగింది. ఇంతసేపు డల్గా ఉండి ఇప్పుడు నవ్వుతూ ఉన్నావు అనింది వసు. దాంతో పూజ ఆలోచన వదిలేసి అదేం లేదు వదినా, గౌతమ్తో ఒకేసారి వెళదాము అని చెప్పి ఒక నవ్వు నవ్వి గ్రౌండ్ వైపు తల తిప్పింది మేఘ. గౌతమ్ మేఘ చేసే పనులకి నవ్వు వచ్చినా నవ్వితే మేఘ ఫీల్ అవుతుందని కష్టంగా ఆపుకున్నాడు. హే, మీ బావ అజయ్ టీం ఎప్పుడూ గెలిచేదే కదా, ఈసారి కూడా గెలిస్తే పార్టీ ఇస్తావా అన్న మాటలు వినపడి వెనక్కి చూసిన మేఘకి నేహ వాళ్ళ ఫ్రెండ్స్ ఆ మాటలు మాట్లాడుకుంటూ కనిపించడంతో గౌతమ్, జై గారు అంత బాగా ఆడుతారా అని అడిగింది మేఘ. ప్రతిసారి వాడి టీమే గెలిచేది మేఘ అన్నాడు గౌతమ్. అవునా అని మేఘ ఇంట్రెస్టింగ్గా మ్యాచ్నే చూస్తుండిపోయింది. అన్నట్టుగానే అజయ్ టీం గెలవడంతో మేఘ గట్టిగానే విజిల్ వేసింది. గౌతమ్ చెవులు మూసుకొని అబ్బా రాక్షసి, మెల్లగానే అని అరిచాడు. కానీ బాస్కెట్బాల్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడిన మేఘ అజయ్ గెలిచినందుకు తనే గెలిచినంత ఆనందంలో మునిగిపోయింది. అప్పటి వరకు మేఘాని గమనించని నేహ మేఘాని చూసి పిచ్చ కోపం కళ్ళల్లో కురిపించింది. ఇంకా క్లాస్కి వెళ్దాం, వస్తావా అనింది పూజ మేఘాని. నేను మళ్ళీ వస్తాను, నువ్వు కావాలంటే వెళ్ళు అనింది మేఘ. అవునులే, ఎదురుగా అతనిని పెట్టుకొని ఎందుకు వస్తావు అని నిట్టూర్చి ఉండమని కూడా చెప్పలేదు. అయినా ఇప్పుడు కొత్తగా వచ్చారు కదా ఫ్రెండ్స్ అని వదినా వదినా అని దానితో తిరుగుతుంటే మేమెక్కడ కనపడతాం అని నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, కానీ నాకన్నా నీకు అది ఎక్కువైపోయింది. ఐ హేట్ యు మేఘ అని మనసులో అనుకుంటూ వెళ్ళిపోయింది పూజ. మేఘ అజయ్ దగ్గరకు వెళదాము అని అడుగు వేసేటప్పటికి తన ముందు ఒకతను హాయ్ అంటూ చేయి ముందుకు చాచి నవ్వుతూ నిల్చున్నాడు. దాంతో మేఘ హే,
ఎవరు నువ్వు అనింది అర్థం కాక. హే కార్తీక్ అంటూ గౌతమ్ అతని చేతిలో చేయి కలిపాడు. ఎలా ఉన్నావు గౌతమ్, నిన్న మీటింగ్ ఉండడంతో వెళ్ళిపోయా అన్నాడు కార్తీక్. హా, నువ్వెప్పుడు ఉన్నావులే కానీ తిను నా చెల్లి మేఘా అన్నాడు గౌతమ్. మేఘా జస్ట్ హాయ్ చెప్పి చూపంతా అజయ్ మీదే నిలిపేసింది. అది చూసిన కార్తీక్, ఏంటి అక్కడ చూస్తున్నావు అన్నాడు మేఘాని చూసి. అయినా అవేవి మేఘా చెవిలోకి ఎక్కించుకోలేదు. గ్రౌండ్లో ఒక అమ్మాయి భుజం చుట్టూ చేయి వేసి నిలబడి మాట్లాడుతున్న అజయ్ని మనసులోనే 100 తిట్లు తిట్టుకుంటోంది. దానికి బాస్కెట్బాల్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి, అందుకే అలా గ్రౌండ్ వైపు చూస్తాంది అని మేఘాని తట్టి, పద అజయ్ వాళ్ళ దగ్గరకు వెళదామన్నాడు గౌతమ్. సరే అని మేఘా నవ్వుతూ తల టకటకా ఊపడంతో అది చూసిన వసు ఎంత ఆపుదామనుకున్నా నవ్వు ఆగక గట్టిగా నవ్వేసింది. దాంతో మేఘా నాలుగు ఖర్చుకొని, ఎందుకు నవ్వుతావు వదినా అని మూతి ముడుచుకుంది. కళ్ళార్పకుండా బుంగమూతి పెట్టుకున్న మేఘాని గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు కార్తీక్. అది చూసిన మేఘా, వీడేంటి ఎలా చూస్తున్నాడు ఆ ఏబ్రేస్ మొహం వేసుకొని అని మనసులో తిట్టుకొని, పదా గౌతమ్ అని వసు చేయి పట్టుకొని ముందరికి వెళ్ళింది. గౌతమ్ కార్తీక్ కూడా మేఘా వసు వాళ్ళ వెనకే వెళ్ళారు. దగ్గరకు వెళ్తున్న కొద్దీ మేఘా స్పీడ్గా నడుస్తూ అజయ్ ముందుకు వెళ్ళి ఫోర్స్గా నిలబడింది. అది చూసిన అజయ్ తను గెలిచినందుకు సంతోషంగా ఉంటుంది అని అనుకున్న మేఘా కోపంగా ఉండడంతో, ఏమైందమ్ము అన్నాడు మేఘాని చూస్తూ. ఆ మాట వింటూనే అజయ్ పక్కన ఉన్న అమ్మాయిని మేఘా పైనుంచి కింద వరకు చూసి అజయ్ని చూసి ఐబ్రోస్ పైకి ఎగరేసింది. అజయ్ నవ్వుతూ కళ్ళార్పడంతో మళ్ళీ మేఘాని చూసింది. ఇదంతా చూస్తున్న మేఘా కోపంగా, ఏంటి మీ కళ్ళ సైగలు అంది ఉడుక్కుంటూ. ఏమైంది మేఘా అంటున్నా అజయ్ మాటలు వినకుండా ఇంకా ఆ అమ్మాయి చుట్టూ చేతులు వేసి నిలబడిన అజయ్ని చూసి అప్పుడే వచ్చిన గౌతమ్ మీద చిందులు తొక్కుతూ ఇండైరెక్ట్గా అజయ్ని తిట్టడం మొదలుపెట్టింది. అదంతా చూస్తున్న కార్తీక్కి ఏం అర్థం అవ్వకుండా అయోమయంగా చూస్తుంటే మేఘా బాధ అర్థమైన అజయ్, తిను శ్రీనిధి నా చెల్లెలు అన్నాడు అజయ్ గట్టిగా. కొన్ని సెకండ్లకు అజయ్ అన్న మాటలు అర్థం చేసుకున్న మేఘా వెంటనే తన నోటికి తాళం వేసి, హాయ్ ఐ యామ్ మేఘా అని చేతిని ముందుకు చాపి వేది నవ్వు ఒకటి నవ్వింది. నిధి నవ్వి హాయ్ అని చెప్పింది. హలో పదండి క్లాస్కి టైం అవుతోంది అన్నాడు కార్తీక్. మేఘా కార్తీక్ని చూసి, వీడేంటి అన్నింటికీ మధ్యలో దూరుతున్నాడు అని మనసులోనే తిట్టుకుంటూ గౌతమ్ని చూసింది. నేను బయలుదేరుతాను, బుక్స్ కొనాలి అన్నాడు గౌతమ్. నేను కూడా నీతో వచ్చేస్తా అన్నయ్య అనింది మేఘా. అప్పటి వరకు కావాలని మేఘాని చూడకుండా పట్టించుకోకుండా ఆట పట్టిస్తున్న అజయ్ వెంటనే తలెత్తి ఇద్దరినీ చూసి, ఎక్కడికి వెళ్ళేది, కాలేజ్ జాయిన్ అయ్యింది నిన్ననే, ఇప్పటి నుంచే కాలేజ్కి లీవ్ పెడుతున్నావా, చదువుకోకుండా రోడ్లు తిరుగుతావా అని కోపంగా అరిచాడు అజయ్. అజయ్ కోపం తెలిసిన గౌతమ్ అతను అలాగే రియాక్ట్ అవుతాడని తెలిసినా తన చెల్లిని అలా అరవడం గౌతమ్కి నచ్చలేదు. కానీ అజయ్తో పాటు తన కోపాన్ని కూడా అర్థం చేసుకున్న మేఘ సైలెంట్ అయిపోయింది. గౌతమ్ మేఘాని తీసుకొని కాలేజ్ ముందు వదిలి వెళ్ళిపోయాడు. మేఘ కూడా సైలెంట్గా క్లాస్కి వెళ్ళడం చూసి పొగరు అన్నా చెల్లెళ్ళకి అని మనసులోనే తిట్టుకొని నిధిని కరణ్తో ఇంటికి పంపించాడు అజయ్. కాలేజ్ అయ్యాక మేఘ సైలెంట్గా ఇంటికి వెళ్ళడం చూసిన అజయ్ దీనికి బాగా మండినట్టు ఉంది అనుకొని మేఘాని ఆపి, ఏంటే కోపమా అని అడిగాడు. అజయ్ అలా అడగడం మేఘాకి మనసులో ఆనందంగా ఉన్నా అది బయటపడకుండా, మీ కోపం ముందర మా కోపం ఎంత సార్ అని ఇంకో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయింది. బాగా ముదిరిపోయావే నువ్వు అని మనసులో అనుకుంటూ వెళ్తున్న మేఘానే చూస్తుండిపోయాడు అజయ్. కానీ
ఇదంతా చూస్తున్న నేహాకి గుండె మండుతున్నా గౌతమ్కి చెల్లెలు అందుకే అంత క్లోజ్గా ఉన్నాడు అనుకొని పట్టించుకోలేదు. మార్నింగ్ నుంచి మేఘాని తినేసేలా చూస్తున్న కార్తీక్ మాత్రం మేఘానే గుర్తొస్తుంటే తనని ఫాలో అయ్యి నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి స్టోరీ. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.